జీతం వచ్చాక రెంటు, కరెంటు, స్కూల్ ఫీజు, చిట్టీలు, వడ్డీలు ఇలా దేనికి దానికి లెక్కలేస్తూ సరిపోకపోతే ఎంత అప్పు చేయాలో ఆలోచిస్తూ ఆర్థిక చిట్టా రాసుకుంటారు. రాష్ట్రాల బడ్జెట్ కూడా అంతే. కాకపోతే ఇందులో పథకాలు, వాటికి నిధులు, కట్టాల్సిన వడ్డీలు, చేయాల్సిన అప్పుల గురించి చెబుతారు. సింపుల్ గా ఆదాయం వచ్చేదెంత, పోయేదెంత, మిగిలేదెంత, చేయబదులు ఎంత, వీటిని వివరించి చెబుతారు. తమ చేతుల మీదుగా విడుదల చేస్తారు కాబట్టి అధికార కూటమికి ఎలానూ బాగా నచ్చుతుంది బడ్జెట్. ప్రతిపక్షాల విమర్శలు అవి లేవు ఇవి లేవు అనే విరుపులు అత్యంత సహజం. అపోజిషన్లో ఎవరున్నా అధికార పార్టీ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎప్పటికీ నచ్చదు. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రం ప్రవేశపెట్టే బడ్జెట్తో సామాన్యుడికి కలిగే లాభం ఏంటి, ఎవరికి ఎంత మేలు జరగబోతోందో బడ్జెట్లో లెక్కలుంటాయా? అసలే ఈసారి బడ్జెట్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఏకంగా 3,22,000 కోట్ల రూపాయలతో తొలిపద్దు రాసుకున్నారు. మరి అన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఆడపడుచులకు, సామాన్యుడికి ఎన్ని వేల రూపాయలు ఇస్తారు? పైగా ఇది కూటమి ప్రభుత్వం. ప్రజలకు పథకాలకు ఇవ్వటమే కాదు, కూటమి భాగస్వాములుగా ఉన్న పవన్ కళ్యాణ్ అండ్ కో శాఖలకు ఎన్ని వేల కోట్లు కేటాయించారు? బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎన్ని నిధులిచ్చారు? ఏపీ భవిష్యత్తుని తీర్చిదిద్దటంలో కీలక అడుగులు వేస్తున్నారంటూ స్వయంగా పవన్ కళ్యాణే మెచ్చుకున్న నారా లోకేష్ డిపార్ట్మెంట్ కి ఎలాంటి కేటాయింపులు చేశారు? వీటన్నింటి లెక్కలు తేల్చేద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్ లో. ఒక్క మీటింగ్ కి రాకపోతే చాలు, చూసారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగిపోయిందని సోషల్ మీడియాలో పెడార్థాలు తీసే రోజులివి. ఎవరికి వారే ఊహించేసుకుని ఆడే ఓ మైండ్ గేమ్ ఇది. సో ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న పలు శాఖలకి ఎలాంటి కేటాయింపులు చేశారు అనేది చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఆ కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ శాఖలకు గట్టి కేటాయింపులే జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకి 18,847 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇదే సందర్భంలో ఈ శాఖకి కేంద్రం నుండి వస్తున్న సహకారం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఇలా ప్రస్తావించడం ద్వారా అటు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీని కూడా కలుపుకొని వెళ్లినట్టయింది. ఏపీలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులిస్తోంది. వాటిని ఎటూ డైవర్ట్ చేయకుండా గ్రామాలకే ఖర్చు చేస్తున్నారు. ప్రతి ఏటా ఆర్థిక సంఘం ఇచ్చే నిధులని సైతం పంచాయతీలకే ఖర్చు చేస్తున్నారు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ శాఖకు చేసిన కేటాయింపుల విషయంలో ఆయన ఫుల్ ఖుషి. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, పశువుల పాకలు తదితర 30,000 పనులకు మంజూరు చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. ఇక మంత్రి నాదెండ్ల మనోహర్ శాఖకు కూడా కేటాయింపులు బాగానే జరిగాయి. పేదలకు నిత్యావసర సరుకులందించే పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అందులో దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్లు, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉంచిన ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులకు 1,674 కోట్లు కేటాయించారు. ఇక పార్టీలో, ప్రభుత్వంలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న మంత్రి నారా లోకేష్ శాఖకు కూడా భారీ కేటాయింపులే జరిగాయి. ఏకంగా 31,805 కోట్ల రూపాయల నిధులు ప్రతిపాదించారు. అందులోనూ నీకు 15, నీకు 15, నీకు 15 అంటూ ఒక రిథమిక్ రైమ్ తో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తోంది ప్రతిపక్షం. తల్లికి వందనం పథకం ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తోంది. ఆ శాఖ చూస్తున్నది నారా లోకేషే. సో ప్రత్యేకంగా తల్లికి వందనం పథకం కోసం 9,407 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి నిధులు కేటాయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జగన్ హయాంలో అమ్మ ఒడి పేరుతో ఇచ్చిన 15,000లో స్కూల్ డెవలప్మెంట్ పేరు చెప్పి 2,000 కట్ చేసి 13,000 ఇచ్చేవారు. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. వేసవి సెలవుల తరువాత స్కూళ్లు మొదలవగానే తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తారు. ఇక ఉన్నత విద్య కోసం 2,506 కోట్ల రూపాయలు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్, లోకేష్ చూస్తున్న శాఖలకు గట్టి కేటాయింపులే జరిగాయి అంటున్నారు విశ్లేషకులు. కాకపోతే వైసీపీ మాత్రం ఇవేం కేటాయింపులు అంటూ పెదవి విరుస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్ని టార్గెట్ చేస్తోంది. ఏపీలో 81 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికే 15,000 చొప్పున ఇవ్వాలంటే కనీసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని,
అలాంటిది కేవలం 9,407 కోట్ల రూపాయలతో తల్లికి వందనం పథకం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది. రైతు భరోసాకు కానీ తల్లికి వందనం కానీ ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని చెప్పారు. అది వాస్తవా కాదా? అంటే ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు. 81 లక్ష ఇంటూ 15 కంప్యూటర్లో చూడండి, మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి, దానికి ఎంత డబ్బు కావాలో సుమారు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కేటాయింపు ఎంత చేశారు? 9,400 కోట్లు చేశారు. అంటే సుమారు 3,000 కోట్ల రూపాయలు, 2,800, 3,000 కోట్ల రూపాయలు అందులో వ్యత్యాసం చూపెట్టారు. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ పథకానికి ఎన్ని కేటాయింపులు చేసింది అనే దానిపై వైసీపీ బాగా ఫోకస్ పెట్టింది. నిజానికి టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలకు ఈసారి గట్టి కేటాయింపులే జరిగాయి. తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు, దీపం పథకానికి 2,601 కోట్లు, పెన్షన్కి 27,518 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,300 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదించారు. మహిళలు మహారాణులు అనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఆ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 90.1 లక్షల మందికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 LPG సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి చాలా తక్కువ కేటాయింపులు జరిగాయంటోంది వైసీపీ. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని గుర్తు చేస్తున్న ప్రతిపక్షం ఆ లెక్కన ఒక్కో రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలంటే ఏకంగా 12,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. కానీ బడ్జెట్లో మాత్రం 6,300 కోట్లు కేటాయించి రైతులకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తోంది. అలాగే రైతు భరోసాకి సుమారు 50 లక్షల మంది 52 లక్షల మందికి ఆ రోజు మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చాం. మరి ఈరోజు అంతమందికి ఇవ్వాల్సి వస్తే 20,000 లెక్కని క్యాలిక్యులేట్ చేసుకుంటే 11,000, 12,000 కోట్ల రూపాయలు కావాలి. మీ కేటాయింపు ఎంత ఉందో చెప్పండి. ఇక 18 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిపిన కేటాయింపులు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన నిధులను పోల్చి చూస్తున్న వైసీపీ కేటాయింపుల విషయంలో ప్రతి పథకానికి, ప్రతి లబ్ధిదారుడికి అన్యాయం జరిగిందనే చెబుతోంది. ఉదాహరణకి దీపం పథకాన్ని తీసుకుంటే రాష్ట్రంలో 1,55,00,000 మంది దీపం పథకానికి అర్హులుగా కనిపిస్తున్నప్పుడు వారికి కేటాయించాల్సిన నిధులు 4,000 కోట్ల రూపాయలని లెక్కేసి చెబుతోంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 2,601 కోట్లు మాత్రమే నిధులిస్తోందని విమర్శించింది. బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని గొప్పలు చెప్పారు దీపం కోసం. 1,55,00,000 మంది LPG గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 90 లక్షల మందికే కుదించేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా ప్రజలను మోసం చేశారో అర్థం చేసుకోండి. దానికి కూడా 4,000 కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్లో 2,601 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దానికి కూడా ఎంత ఘోరంగా ఆ పథకానికి తూట్లు పడవడానికి ప్రయత్నిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా కొన్ని శాఖలకి కేటాయించిన నిధులు తమ కమిట్మెంట్ కి నిదర్శనం అంటూ చెప్పుకుంటోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు కేటాయించడం నిజంగా ఓ సంచలనమే అనేది బీసీ వర్గాల వాదన కూడా. అదే గత బడ్జెట్లో అయితే బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు కేటాయించారు. దాదాపుగా వ్యవసాయ బడ్జెట్తో సమానంగా బీసీలకి నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగం కోసం ప్రత్యేక పద్దు ప్రవేశపెట్టారు. మొత్తం 48,340 కోట్ల రూపాయల కేటాయింపులు చేస్తూ అగ్రి బడ్జెట్ తీసుకొచ్చారు. ఒక విధంగా వ్యవసాయ బడ్జెట్తో సమానంగా బీసీలకి నిధులు కేటాయించారు. ఇక ఎస్సీ సంక్షేమానికి గతంలో 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,557 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో ఎస్సీలకి 20,281 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లు కేటాయించారు. ఏపీలో ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అంటూ ప్రాజెక్ట్ చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకు తగ్గట్టే పోలవరం ప్రాజెక్టుకి 6,705 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తంగా జలవనరుల శాఖకు 18,019 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదించారు. అయితే అమరావతి నిర్మాణానికి ఎలాంటి నిధుల కేటాయింపు జరగలేదు. దాని వెనుక ఉన్న కారణం ఏంటో మంత్రి పయ్యావుల చాలా క్లారిటీతో చెప్పారు. రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలంటూ గత జగన్ ప్రభుత్వం ప్రచారం చేసి 3 రాజధానులు అంటూ వెళ్లారని, కానీ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని పయ్యావుల గుర్తు చేశారు.
అంటే తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అమరావతి అని చెప్పుకొచ్చారు. అందుకే రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదన్నారు. అయినా సరే రాజధాని పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతున్నాయని వివరించారు. రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి 3 రాజధానులు ఏర్పాటు అన్నారు. ఇవాళ మేం రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది. తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పటమే. సంక్షేమ పథకాలకైతే నిధులు గట్టిగానే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా లబ్ధిదారులకు చేరాల్సిందేనని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. మరి అభివృద్ధి సంగతి ఏంటి? మూలధన వ్యయం కోసం ఎన్ని నిధులు ఇస్తున్నారు? 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏకంగా 3,22,000 కోట్ల రూపాయలు. అంత బడ్జెట్ కి కారణం సూపర్ 6 పథకాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించాల్సి రావటమే. ముఖ్యంగా మూలధనం వ్యయం కోసం 40,635 కోట్లు కేటాయించారు. గత జగన్ ప్రభుత్వంలో మూలధన వ్యయం అంచనా 32,712 కోట్లు మాత్రమే. అంటే రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. రోడ్లు, భవనాలు, రవాణా రంగాల కోసం 8,785 కోట్లు కేటాయించారు. నిజానికి ఏపీలో ఆదాయ వనరులు చాలా తక్కువ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద నిధులు ఖర్చు చేయడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా సరే 40,000 కోట్ల మూలధన వ్యయం అంచనాని ప్రతిపాదించింది కూటమి సర్కార్. ఈ నిధుల కొరతని అధిగమించేందుకు ఓ వినూత్న పథకాన్ని తీసుకొస్తోంది కూడా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా కొత్త అభివృద్ధి పనులు చేపట్టడాన్ని ప్రోత్సహించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 2,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ప్రతిపాదించారు. ఇన్ని మార్పులున్నాయి కాబట్టే ఈ దఫా బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఓవైపు అభివృద్ధికి నిధులు కేటాయిస్తూనే సంక్షేమ రంగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చినందున ఈసారి బడ్జెట్ సైజ్ కూడా పెరిగింది. సూపర్ 6 తో పాటు మేనిఫెస్టో హామీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. పేదలకు సైతం కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయబోతున్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాదిలోనే అమలులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నాయి బ్రాహ్మణుల సెలవులకు 200 యూనిట్లు, చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్లు, మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించబోతున్నారు. ఇక పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు గట్టిగానే కృషి చేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఆ కృషి లేటెస్ట్ బడ్జెట్ లో కనిపించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్లు, టిట్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. ఇళ్లు కట్టుకునే వారి కోసం ఎస్సీలకు అదనంగా 50,000 రూపాయలు, ఎస్టీలకు అదనంగా 75,000 ఇవ్వనున్నట్టుగా బడ్జెట్లో తెలిపారు. అంతేకాదు బలహీన వర్గాలకు చెందిన సుమారు 1,15,000 ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం వచ్చే 7 నెలల్లో వీటిని పూర్తి చేయాలి అనే లక్ష్యం పెట్టుకుంది. ఇక్కడ మత్స్యకారులకు ఇస్తున్న పథకాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిషేధ కాలంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో మత్స్యకారులకు ఇప్పటి వరకు ఇస్తున్న 10,000 రూపాయల సాయాన్ని ఇకపై 20,000 రూపాయలకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏడాదికి సరిపడా బడ్జెట్టే కావచ్చు, కానీ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి చేరుకునేలా ఈ బడ్జెట్ నుండే అడుగులు వేస్తూ వెళ్ళింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇందుకోసం వ్యవసాయంలో సాంకేతికతను పెంచి రైతులను స్థితిమంతులుగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. అయితే కొన్ని పథకాలని బడ్జెట్లో ప్రస్తావించకపోవచ్చు గానీ ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పథకాలు ల్యాండ్ అవుతాయి అని చెప్తోంది కూటమి ప్రభుత్వం. కాకపోతే ఆ పథకాలనే ప్రస్తావిస్తున్న ప్రతిపక్షం వాటికి నిధులేవి అని ప్రశ్నిస్తోంది. అందులో మొదట వినిపిస్తున్నది
మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో బాగా ఆదరణ పొందుతున్న పథకం ఇది. ఏపీలో ఎప్పుడెప్పుడు దీన్ని ప్రవేశపెడతారా అని మహిళలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడంపై వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇక డ్వాక్రా మహిళలకి 10 లక్షల రూపాయల వరకు 0 వడ్డీకి రుణాలు అందిస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. కానీ ఈ హామీకి సైతం బడ్జెట్లో నిధులు చూపించలేదంటోంది వైసీపీ. దీంతో పాటు ఏపీ మహిళలు గంపెడాసలు పెట్టుకున్నది నెలకి 1500 రూపాయలు ఇస్తామన్న హామీపై. దీనిపైన బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేవంటోంది ప్రతిపక్షం. మరోవైపు నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న నెలకి 3000 రూపాయల హామీ గురించి ఎక్కడా మాట్లాడకపోవటాన్ని వైసీపీ తప్పుపడుతోంది. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ కింద గత జగన్ ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 300 కోట్లు మాత్రమే ఇస్తోందని విమర్శిస్తోంది. ఓవరాల్ గా సూపర్ 6 హామీల్లో ఇప్పటి వరకు అందింది అర్ధదీపమే అంటూ కామెంట్ చేస్తోంది. అయినా ప్రజలు ఇచ్చిన తీర్పుతో మంచి పాలన చేయకుండా ఏడాది గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వ ప్రస్తావన ఎందుకు అని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన. బడ్జెట్ ప్రసంగంలో నెగిటివిటీ ఎందుకు అని ప్రశ్నించారు. ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ 6లో ఏమందిందండి? అది అర్ధదీపం అనాలన్నా పావు దీపం అనాలన్నా, ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది. అది సూపర్ 6లో ఇంతవరకు అందినేది. 10 సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు. ఫైనల్ గా ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో వెళ్తున్న కూటమి ప్రభుత్వం ఇది మంచి బడ్జెట్ అని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనుకుంటోంది. గత జగన్ ప్రభుత్వ పనితీరు కారణంగా అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలినప్పటికీ బడ్జెట్లో చూపిన విధంగా కేటాయింపులు చేస్తామనే భరోసా అయితే ఇస్తోంది కూటమి సర్కార్. ఇది ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ9.